హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇంట్లోనే మల్టీగ్రెయిన్స్తో పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 2 kgs గోధుమల్ని తీసుకున్నాను. 2 kgs గోధుమలకి ఒక పావు కేజీ జొన్నలు, ఒక 100 grams మొక్కజొన్న, నెక్స్ట్ ఒక పావు కేజీ రాగుల్ని కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకే ఒక పావు కేజీ సద్దల్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక 100 grams ఎర్రపప్పును కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే ఒక 100 grams అంతా శనగలు, ఒక 100 grams అంతా మినపప్పు, నెక్స్ట్ ఒక 100 grams అంతా పెసర్లను కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని అయితే పిండి గిన్నె దగ్గర అయితే పిండి పట్టించేసుకోవాలి. నెక్స్ట్ ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో అయితే నేను చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా మనం చపాతీ కోసం ఎలా తడుపుకుంటామో పిండిని, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని పిండిని అయితే కలిపేసుకొని ఒక 15 minutes పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. మనం నార్మల్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలానే చపాతీ కర్రతో అయితే చపాతీని అయితే చేసేసుకోవాలి. నార్మల్గా మనకు బయట కూడా దొరుకుతుంది మల్టీగ్రెయిన్ ఆట, కాకపోతే దాన్ని ఎప్పుడు పట్టించి పెడతారో, నెక్స్ట్ అది నిల్వ ఉండడానికి అందులో ఏమి యూజ్ చేస్తారో తెలియదు కదా. అందుకోసం అనేసి నేనైతే ఒక 1 year బ్యాక్ నుంచి అయితే ఈ మల్టీగ్రెయిన్ ఆటనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చపాతీలను అయితే చేసేసుకుంటాను. హెల్త్కి చాలా మంచిది ఈ చపాతీ. బయట పిండితో పోల్చుకుంటే మనం ఇలా పట్టించుకుంటే కాస్ట్ కొంచెం ఎక్కువనే అవుతుంది, కానీ హెల్త్కి మంచిది కదా అనేసి నేనైతే ఇదే ఆటనైతే యూజ్ చేస్తున్నాను. దీని టేస్ట్ వచ్చేసి సేమ్ జొన్న రొట్టెలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.